హలో గాయస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ విడుదల పార్ట్ 2 యాక్టెడ్ బై సూరి గారు అండ్ విజయ్ సేతుపతి గారు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా ఫైనల్గా విడుదల పార్ట్ 2 మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, ఫెంటాస్టిక్గానే ఉందని చెప్పవచ్చు. సో ఆల్మోస్ట్ మనకి విడుదల పార్ట్ 1 అయితే చూసాం కాబట్టి అది కూడా మనకు ఫెంటాస్టిక్ మూవీ. ఇంకా పార్ట్ 2 మనం అనుకున్నాం బాగుంటుందా లేదా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో 1 కన్నా కూడా ఒక 2% ఎక్కువగానే ఎఫర్ట్ ఉందని చెప్పొచ్చు. వెట్రిమారన్ గారు అయితే మాత్రం టూ మచ్ ఫెంటాస్టిక్గా డైరెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంక వెట్రిమారన్ గారి గురించి చెప్పాలా, సో వాళ్ళైతే మాత్రం మినిమం ఉంటుంది వెట్రిమారన్ గారు అయితే మాత్రం. సో సినిమా అయితే మాత్రం రా అండ్ రస్టిక్ పర్ఫెక్ట్ ఫిలిం అని చెప్పొచ్చు, ఫర్ మాస్ ఆడియన్స్ అని చెప్పొచ్చు. అది ఇంకా మనం స్టోరీ గురించి చెప్పాలంటే గోండి ఏంటి సింపుల్, అది సింపుల్ కూడా స్టోరీ అని కూడా చెప్పడం అయితే కాదు. కొన్ని పాయింట్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా చూపెట్టారు. మన పాయింట్స్ని కనెక్ట్ చేసేది ఎక్స్ట్రాడినరీగా అది వెట్రిమారన్ గారు ఒకరే అని అయితే ఈ మూవీలో మళ్ళీ ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఓ వ్యవస్థ అని ఒక పాయింట్ తీసుకొని ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మెల్లగా అలా ఇంటర్వెల్కి వస్తుంది. సో ఇంటర్వెల్ అయితే మాత్రం టూ మచ్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. మనకి ఫస్ట్ హాఫ్ ఎక్కడ స్లో వెళ్ళిన ఫీలింగ్ కూడా రాదు అసలు మనకి. సో ఒక 15-20 మినిట్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది ఫిలిం. దాని తర్వాత ఒక సాంగ్ వస్తుంది, అది కూడా బాగానే ఉంటుంది. లైక్ ఇంటర్వెల్లో వచ్చే సాంగే దానికన్నా ఎక్కువ బాగుంటుంది కానీ సో ఓకే, సాంగ్స్ కూడా బాగానే ఉంది కానీ ఇంటర్వెల్ అయితే మాత్రం సో మచ్ ఫెంటాస్టిక్గా అనిపిస్తుంది మనకైతే మాత్రం. అది వచ్చిన పరిస్థితి. ఇంకా సూరి గారు మనకు తెలిసిందే బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. దాంతో విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాలంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్ పడితే, సో ఎలాంటి క్యారెక్టర్ పడితే వాళ్ళకి ఎలాంటి క్యారెక్టరే పడ్డది. ఎలాంటి క్యారెక్టర్ మనం వాళ్ళ చూడాలనుకున్నామో ఆల్మోస్ట్ మనకు ప్రూవ్ చేసుకున్నారు ఎన్నో సినిమాల్లో కూడా, అదొక వేరే విషయం. కానీ విడుదల మన పార్ట్ 1లో చూసాం. సో సేమ్ దానికన్నా 2% ఆ మనిషి చూపించడంలో పార్ట్ 2లో ఇంకొద్దిగా 10-20% ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది విజయ్ సేతుపతిగా. మనకైతే తెలిసిందే ఆ రా బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి, అదే మనం పార్ట్ 1లో చూసాం. సో ఇంకా 2లో కూడా ఇంకా దాన్ని కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఓకే, చూడగలం, అది కూడా ఏంటి అలాంటిది ఏం లేదు కాదు కానీ. సో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే మాత్రం అలాంటి దాంట్లో కూడా ఫెంటాస్టిక్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఓకే, స్టార్టింగ్ నుంచి బాగానే ఉంది కానీ ఈ దీంట్లో కూడా ఎక్కడో ఒక క్లైమాక్స్లో ఏదో చిన్నగా మిస్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అది ఇంకొంచెంగా బెటర్గా ఉంటే కూడా బాగుండే అనిపిస్తుంది. సో ఎందుకంటే దాని ప్రీవియస్గా వచ్చిన సీన్స్తో కంపేర్ చేసుకుంటే ఒక క్లైమాక్స్ అలా ఈ ఎండ్ అవ్వడం అనేది ఏదో కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, డిసప్పాయింట్మెంట్ ఉంది క్లైమాక్స్లో. అది వచ్చిన విషయం. ఇంకా దాన్ని ఒకటి పాయింట్ వదిలేస్తే ఇంకా మొత్తం మూవీ అన్నీ బాగుంది. మనకి క్లైమాక్స్ ఇంపార్టెంట్ అవుతుంది ఎప్పుడు మూవీ ఎలా ఉన్నా కూడా. ఈ మూవీలో క్లైమాక్సే కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. దాన్ని పక్కన పెడితే అన్నీ బాగుంది కానీ క్లైమాక్స్ పక్కన పెట్టలేమే, అది వచ్చిన పరిస్థితి. సో ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండే వెట్రిమారన్ గారి సైడ్తో. సో ఎక్కడో క్లారిటీ మిస్ కాలేదు కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుందంటే క్లైమాక్స్లో. అది ఇంకా పార్ట్ 3 గురించి చెప్పాలంటే ఉండొచ్చు పార్ట్ 3 ఒక క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది అది. ఇంక ఉండొచ్చు పార్ట్ 3. సో ఉండొచ్చు పార్ట్ 3 అయితే ఉండొచ్చు. కన్ఫర్మ్ అయితే ఏం చెప్పట్లేదు కానీ చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ఒక క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది, అది క్యారెక్టర్ మీరు చూస్తే అర్థమైపోతుంది. అది ఎవరని నేనైతే లీక్ అయితే చేయలేను ఇప్పుడు. సో ఇంక వాళ్ళ దీంతో మాత్రం ఇంకా తనేం చేయబోతున్నాడు అనే దాంతో స్టార్ట్ చేస్తే పార్ట్ 3 అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇంక మనమైతే చెప్పలేం. సో అది వచ్చిన పరిస్థితి. సో ఇంక యాక్టర్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మాత్రం విజయ్ సేతుపతి గారు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. తెలిసింది మన విజయ్ సేతుపతి గారి తోడుతో మనకి ఎలాంటి
ఆ రా అండ్ రస్టిక్ పాయింట్ ఆ మూవీ ఉంది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఆ మాస్ సీన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అలాంటివి వచ్చాయి. ఇంకా దాంతోడు సూర్య గారి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఒక 2 సాంగ్స్ అయితే బాగుందని చెప్పొచ్చు. అది వచ్చిన పరిస్థితి. అది కూడా 2 సాంగ్స్లో ఒకటే బాగుంది. సో ఇంకొకటి ఓకే యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. సో అది మనకి తెలిసిన విషయం అయితే. ఆ సిచ్యువేషన్స్ని కనెక్ట్ చేసే దాంట్లో వెట్రిమారన్ గారు అయితే మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. మోస్ట్లీ చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సెకండ్ హాఫ్ బాగానే ఉంది, కానీ ఎక్కడో కొద్దిగా ఆ క్లైమాక్స్లో కొద్దిగా చూసుకుంటే ఇంకొద్దిగా బాగుండేది అనిపించింది. అది వచ్చిన విషయం అయితే అని చెప్పొచ్చు. ఇంకా దీనికి జనరల్ రేటింగ్ ప్రకారం వి కెన్ గివ్ అప్ టు ఎంత 4/5. నెక్స్ట్ సెకండ్ హాఫ్ కొద్దిగా అండ్ క్లైమాక్స్ కొద్దిగా చూసుకుంటే దట్ వాస్ ఫెంటాస్టిక్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా సో ఎవరైతే మాస్ ఆడియన్స్కి ఇదైతే మాత్రం బాగా నచ్చే ఫిలిం అని చెప్పొచ్చు. సో ఇంకా విజయ్ సేతుపతి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ మూవీనే. సో ఇంకా వెట్రిమారన్ గారు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఏంటది, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, ఆ డైరెక్షన్ ఏంటి, టూ మచ్ చాట్స్ ఆఫ్ అసలు. ఇంకొద్దిగా క్లైమాక్స్ కొద్దిగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంక పర్ఫెక్టే అన్నిట్లో అని చెప్పొచ్చు. అది మనకైతే వచ్చిన విషయం. సో ఇది గాయస్ ఇవాటి వీడియో. సో ఇంక నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయి, దానికైతే మీరైతే క్యాప్చర్ కొనాల్సి ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.